శ్రీ పంచమి పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్త జనం పోటెత్తింది. సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకునేందుకు వేలాదిగా విద్యార్థులు తరలివచ్చారు. భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు ఉచిత దర్శనం కల్పిస్తున్నారు. నేడు 80,000 మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందని, చిన్నారుల కోసం ప్రత్యక్షంగా అక్షరాభ్యాసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ భద్రత పరంగా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామంటున్న దుర్గగుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. ఇంద్రకీలాద్రిపై సరస్వతీదేవి అలంకారంలో ఉన్నటువంటి దుర్గమ్మ దర్శనార్థం అటు విద్యార్థులు పెద్ద ఎత్తున పోటెత్తారు. ఒక్కసారి చూడొచ్చు విజువల్స్ లో రద్దీ ఏ విధంగా ఉందనేది. వేకువజాము నుంచి అమ్మవారి దర్శనార్థం కూడా పెద్ద ఎత్తున విద్యార్థులు తరలి వస్తున్నారు. అది తల్లిదండ్రులతో కలిసి నేరుగా సామూహిక అక్షరాభ్యాసాల్లో కూడా పాల్గొంటూ ఉన్నారు. ప్రతి భక్తుడికి కూడా దర్శనం కల్పించే విధంగా దుర్గగుడి అధికారులు అన్ని ఉచిత దర్శనాలే కల్పిస్తున్నారు. ప్రోటోకాల్ సేవలు పూర్తిగా నిలిపివేశారు. ప్రస్తుతం చూడొచ్చు భక్తుల రద్దీ ఏ విధంగా ఉండేది. విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. అయితే ఏ విధమైన ఏర్పాట్లు చేశారు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు దుర్గగుడి చైర్మన్ ఉన్నారు. సార్, మొత్తం ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేసి విద్యార్థులు కూడా చూడొచ్చు పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. ఏ విధమైన ఏర్పాట్లు? ఓం శ్రీకాంతుగా నమః. మరి ఈరోజు మన ఇంద్రకీలాద్రి దేవాలయం మీద భక్తులు మరి ఆ తల్లి ఆ దుర్గాదేవిని దర్శించుకోవడానికి మరి ఆ తల్లి ఈరోజు సరస్వతి రూపంలో దర్శనమిస్తుంది. దానికోసం ఇవాళ శ్రీ పంచమి అవడం వల్ల ఈరోజు మరి చాలా మంచి రోజు అనే ఉద్దేశంతో ఆమె తల్లి పుట్టినరోజు అవడం వల్ల మరి భక్తులు ఉదయం నుంచే వేకుజాము నుంచే కొన్ని వేల మంది రావడం జరుగుతుంది. ఆ వేల మందితో పాటు చిన్నపిల్లల్ని ఈరోజు అక్షరాభ్యాసం గుడి మీద చేస్తే చాలా మంచిది అనే ఉద్దేశంతో చాలామంది వేల మంది వచ్చారు. ఇప్పుడు మీరు చూశారు, ఇప్పుడు 100 మందిని చిన్నపిల్లల్ని ఉచితంగా ఇప్పుడు మా అక్షరాభ్యాసం చేయించడం జరిగింది. ఇప్పుడు మరి వేద మంత్రాల మధ్య వాళ్ళందరూ కూడా మరి భక్తులందరూ కూడా ఇవాళ విద్యార్థులందరూ కూడా కొన్ని వేల మంది వస్తున్నారు. ఆ విద్యార్థులందరికీ కానీ భక్తులకు కానీ దర్శనం అనేది అందరికీ కల్పించాలనే ఉద్దేశంతో క్యూ లైన్లన్నీ వదిలి దర్శనం చేపిస్తున్నాం. అట్లాగే ప్రసాదాల ఏర్పాట్లు, మంచినీళ్ళ సౌకర్యం, అలాగే పిల్లలకి ముఖ్యంగా ఈ అక్షరాభ్యాసం చేసుకున్న పిల్లలు కానీ ఇంకా వేరే చిన్నపిల్లలు కానీ ఎవరు వచ్చినా కూడా అందరికీ పెన్ను, కంకణం, ప్రసాదం, కుంకుమ ఇస్తున్నాం. ఇవాళ ఈరోజు మరి అంగరంగ వైభవంగా జరుగుతుంది ఇక్కడ ఈ ఉత్సవం అంతా కూడా. ఇవాళ రాత్రి 10 గంటల వరకు కూడా ఇది కొనసాగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సుమారుగా 50 నుంచి 70,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తాం. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఏ ఇబ్బంది ఉండదు భక్తులకి. జై భవానీ. అంటే ఒకవైపు విద్యార్థులు పెద్ద ఎత్తున తల్లిదండ్రులతో వస్తూ ఉన్నారు, కానీ ఒకవైపు వీఐపీలు కూడా అత్యధికంగా వస్తున్నారు. కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. అంటే ఘాట్ రోడ్ దిగువన కూడా కొంత ట్రాఫిక్ అనేది తలెత్తుంది. మరి నిజంగానే మనకున్న ప్లేస్కి ఘాట్ రోడ్లో కానీ కింద కానీ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఒకేసారి ఎర్లీ మార్నింగ్ నుంచి వేల మంది రావడం వల్ల మరి అంతా కూడా బ్లాక్ అయిపోయింది. అయినా కూడా పోలీసు వారు మా వాళ్ళు కూడా అందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ ఇబ్బంది లేకుండా వెహికల్స్ని పైకి కొంతవరకు నిదానంగా పంపడం, మళ్ళీ దిగిన తర్వాత పంపడం చేస్తున్నారు. మరి వీఐపీస్ అనేది కూడా ఉంటారు, మీకు తెలిసిందే కూడా. వీఐపీలకు కూడా ప్రోటోకాల్ ప్రకారం మనం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి వీఐపీలకి చేస్తున్నాము, సాధారణ భక్తులకి చేస్తున్నాం. అందరికీ కూడా ఒక అరగంట గంట లోపు అందరికీ దర్శన భాగ్యం కల్పిస్తాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు మొత్తం భక్తులకు సంబంధించి అటు విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. వచ్చినటువంటి విద్యార్థి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా 6వ అంతస్తులో ఉత్సవమూర్తిని ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇక్కడి నుంచి దర్శనం చేసుకున్న తర్వాత వారికి పెన్నుతో పాటు పలక ఇతరత్ర సామాగ్రిని కూడా అందజేస్తున్నారు. అర్చకులు కూడా ఆశీర్వచనాలు అయితే అందజేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ శ్రీ పంచమి కావడంతో సరస్వతీదేవి అలంకారంలో ఉన్నటువంటి దుర్గమ్మను దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని కూడా అర్చకులు ఒకవైపు చెప్తూ ఉన్నారు. మరోవైపు దుర్గగుడి అధికారులు కూడా అంతే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ దాదాపు 70,000 నుంచి 80,000 మంది పైగా అటు భక్తులతో పాటు అటు విద్యార్థులు కూడా వస్తారు. కాబట్టి వచ్చినటువంటి ప్రతి విద్యార్థికి కూడా అమ్మవారి దర్శనం సజావుగా సాగే విధంగా కూడా ఎక్కడికక్కడ ఫ్రీ లైన్లు అయితే ఏర్పాటు చేశారు. వారికి ఆ పైన అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కింద ఉన్నటువంటి సరస్వతీదేవి అలంకారంలో ఉన్నటువంటి ఉత్సవమూర్తిని ఇక్కడ దర్శించుకొని అక్కడ సామాగ్రి కూడా అందజేస్తున్నారు. అదేవిధంగా రాత్రి వరకు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. కాబట్టి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా దర్శనం సజావుగా సాగే విధంగా కూడా దుర్గగుడి అధికారులు అయితే పటిష్ట ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. సుబ్రహ్మణ్యంతో నరసింహ, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి.